అలంకరించిన నా అభిమాన మహానుభావులకు, నా అసామాన్య గురుదేవులకు, నా ఆత్మీయ సోదర సోదరీమణులకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా మన ఊరి కోసం, మన ఊరిలోని ఈ పాఠశాల కోసం, మా బాగు కోసం, మా భవిష్యత్తు కోసం నిత్యం పరితపిస్తూ డబ్బు రూపంలో, స్నాక్స్ రూపంలో, మౌలిక వసతుల రూపంలో, నీటి రూపంలో, కంప్యూటర్ రూపంలో, కంప్యూటర్ మేడం రూపంలో, సేవ రూపంలో, ప్రేమ రూపంలో, ఇవన్నిటిని అందించడానికి మధ్యవర్తి రూపంలో, చివరగా మాటల రూపంలో సేవలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణమిల్లి నమస్కరిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక దేశానికి సమర్థవంతుడైన ప్రధాని అయితే ఆ దేశ అభివృద్ధి పథంలో నడిచినట్టు, ఒక పాఠశాలకు సమర్థవంతుడైన ప్రధానోపాధ్యాయులుంటే ఆ పాఠశాల అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పడానికి మన పాఠశాల చక్కని ఉదాహరణ. బదనకంటి నుండి పోతుగంటికొచ్చి పోతుగల్ పొత్తిళ్లలో బిడ్డగా మారి సొంత బంధనకల్ బంధువుగా మాత్రమే మిగిలిన మనసున్న మారాజు, సువిశాల హృదయం గల సురభి రాధాకిషన్ రావు గారు, వారే మా పెద్ద సారు. రోజు ప్రేయర్లో మన ఆరోగ్యం మన చేతుల్లో అంటూ నిత్యం మా ఆరోగ్యం గురించి ఆలోచించే అమ్మతత్వం మా పెద్ద సార్ది. మా తరగతికి వచ్చినప్పుడల్లా మనం బాగా చదవాలి, మనం ఎదగాలి, అందరికన్నా ముందుండాలి, అన్నిట్లో భాగస్వాములు అవ్వాలనే నాన్నతత్వం మా పెద్ద సార్ది. అమ్మలోని లాలన, నాన్నలోని పాలన, ఇవి రెండూ కలబోస్తే మా పెద్ద సారు. మా పెద్ద సార్కి స్కూల్ పిల్లలన్నా, అందులో ఆడపిల్లలన్నా చాలా చాలా ఇష్టం. సాధారణంగా హెచ్ఎం సార్ అంటే భయానకంగా, స్ట్రిక్ట్గా, క్షమగుణం లేని ప్రధానోపాధ్యాయులనే చూస్తాం. కానీ ప్రేమతో, క్షమగుణంతో, నవ్వుతూ నవ్విస్తూ ఆత్మీయతతో పిల్లలను అదుపులో పెట్టచ్చన్న హుందాతనంతో అందరి హృదయాలను గెలవచ్చని ఈ మహానుభావుని చూసాకే తెలుసుకున్నాం. అందుకే మా హెచ్ఎం సార్ ట్రెండ్ ఫాలో కారు, ట్రెండ్ సెట్ చేస్తారు, ట్రెండ్ సెట్టర్. మేమెప్పుడైనా పాఠశాలకు లేట్ వచ్చినా, అనివార్య కారణాల వల్ల పాఠశాలకు రాకపోయినా మమ్ముల ఎప్పుడూ బిత్తం బట్టి కొట్టలేరు. వారి మాటలతో మమ్ముల మార్చి మా మనసుల్లో దేవుడయ్యాడు. గ్రామస్తులు పాఠశాలకు వచ్చినప్పుడల్లా వారికి ఇచ్చే మర్యాదను బట్టి అంచనా వేయచ్చు వారెంత మహనీయులో. అందరం చరిత్ర చదువుతాం, కొందరం చరిత్ర చెబుతాం, కొందరు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. గురువర్య, మీ చరిత్ర రాబోయే కాలానికి ఒక పాఠం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో పోల్చదగ మహనీయులు సురభి రాధాకిషన్ రావు గారు. అందరూ అనుకున్నట్టు గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో కాదు, ఎదుటి వాళ్ళని హింసించకుండా, ఎవరిని మోసగించకుండా బ్రతకడం నేర్పిన ఆదర్శనికులు. చేజారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావని, కోల్పోయే ముందు బంధాన్ని అనే ముందు ఆలోచించాలని చెప్పిన ఆదర్శనికుడు మా పెద్ద సారు. తల వంచుడెరగడు, తల దించుడెరగడు, తల పెట్టిన ఏ పనిని వదలడు. మళ్ళీ చెప్తున్నా, తల వంచుడెరగడు, తల దించుడెరగడు, తల పెట్టిన ఏ పనిని వదలడు. మా సార్ ఆధ్వర్యంలోనే స్కూల్కి ప్రహారీ గోడ వచ్చింది, మనం కూర్చున్న వేదిక వచ్చింది, మంచినీళ్ళ ప్లాంట్ వచ్చింది, కంప్యూటర్లు వచ్చాయి, వాటితో కంప్యూటర్ మేడం వచ్చింది. 3 నుంచి 4 సంవత్సరాలలోపు ఫ్రీ బుక్స్ అండ్ పెన్స్ వచ్చాయి. మన తెలుగు మీడియం బడి ఇంగ్లీష్ మీడియం అయ్యింది. దాదాపు 60 ఉన్న స్ట్రెంత్ 3 180 అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే పొద్దే గోకుతుంది. మా సార్ మంచితనం అనేది ఒడవని ముచ్చట. కానీ ఇదంతా మా సార్ ఒక్కరి ఘనత అంటే, ఒక వంట చేయడానికి 3 పొయ్యిరాళ్ళు అవసరం. దానిలో ఒక్క పొయ్యిరాయి మాత్రమే మా హెచ్ఎం సార్. మిగతా 2 పొయ్యిరాళ్ళలో ఒకటి సర్పంచ్ పాలకవర్గం, ఇంకోటి యువ కిషోరాలు. ఈ ముగ్గురి కృషి వల్లనే మన బడి ఇంత చూడ ముచ్చటగా ఉంది. మీ మనసుల్లో ప్రశ్న మెదలచ్చు, ఈ గణతంత్ర దినోత్సవాన మన పెద్ద సార్ గురించి ఎందుకు మాట్లాడుతుందో అని. కానీ మా పెద్ద సార్తో జరుపుకునే చివరి జెండా వందనం ఇదే. అందుకే ఈ సందర్భంగా పెద్ద సార్కి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఏమన్నా తప్పులుంటే మన్నిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.